అది మీరు చేయాలని చెప్పి మనం చేస్తూ మరి మీ పేరు అని నేను ఏపీ రాష్ట్ర కుటుంబ కమిటీ సభ్యులు మీకు ఇచ్చినటువంటి పదవులను అన్నది కుల ప్రయోజనాల కోసం కుల సంఘం అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తానని ఎలాంటి నా స్వార్థ ప్రయోజనాలకు సంఘమును వాడుకోనని సమాజంలో కులమును అత్యున్నత స్థాయిలో నిలపడానికి శక్తి వంచన లేకుండా మా మనస్సాక్షిగా మరియు మన కుల దైవం వీరప్ప సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులారా. మరి ఒక చిన్న వాళ్ళని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి 123 మందితో ప్రజాస్వామ్యబద్ధంగా కులం కోసము కులస్తుల మీద దాడి జరిగినప్పుడు కానీ పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత కానీ రాజకీయంగా ఎదుగుదలకు కానీ ఈ కమిటీ కృషి చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎన్నికల కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ ఎన్నుకోబడుతుందో ఆ విధంగా మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో ఒక సమావేశము, కర్నూలు జిల్లాలో ఒక సమావేశము, అనంతపురం జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల కమిటీకి అధ్యక్షులుగా మన ఎక్స్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ప్రస్తుతం నెమలవరం ఈశ్వరన్న గారిని మరి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళ చేతుల మీదుగానే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఎన్నికల కమిటీ మెంబర్ ని నియమించుకొని దాదాపు ఒక 20 సార్లు జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర కమిటీలో పనిచేయడానికి ఉత్సాహం ఉండేటువంటి కులస్తులను సీనియర్ నాయకులను అందరినీ సంప్రదించి దాదాపు ప్రతి జిల్లాకు కూడా 10 మంది తక్కువ లేకోకుండా ధృవ సంఘం కార్యవర్గము, 10 మంది తక్కువ కాకుండా యువజన సంఘం కార్యవర్గము, మరి అలానే మహిళా సంఘం కూడా ఇంకా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మహిళా అధ్యక్షురాలుగా మన శివబాల గారు, అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షులుగా మన పుల్లే లింగప్రసాద్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరి మదనపల్లి నుంచి రెడ్డి ప్రసాద్ గారు, కర్నూలు నుంచి అడ్వకేట్ మురళి గారు, ప్రధాన కార్యదర్శిగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారిని, మరి అంతేకాకుండా మన కమిటీకి అంతా కూడా కోశాధికారిగా పులివెందులకు చెందినటువంటి హరినాథ్ గారిని, మరి దాదాపు ఒక 25 మంది ఉపాధ్యక్షులు, అంటే అన్ని జిల్లాలో కలిసి ఒక 25 మంది కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, మరి వీళ్ళే కాకుండా ప్రతి జిల్లాకు కూడా ఒక 5 మంది ఈసీ మెంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఎన్నికల కమిటీ లేదు, ఈ విధంగా అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేసింది లేదు. మరి రాబోయే ఎన్నికల్లో రాదు, మన కులం సంక్షేమానికి కూడా అందరూ కట్టుబడి ఉన్న వాళ్ళనే, సీనియర్ నాయకులనే, అర్హత కలిగిన వారినే ఈ కమిటీలో వేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి ఆ కార్యక్రమంలో సందర్భంగానే ఈ రోజు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ చేత ఒక్కసారి అందరూ ఒకరికొకరు పరిచయాలు. మరి ఏ ఊరికి పోయినా కూడా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా మన కులస్తులంతా ఉన్నారు కాబట్టి ఈ కులస్తులందరూ కూడా కలుసుకోవడానికి ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి
వచ్చినటువంటి రాష్ట్ర వివిధ నా నమస్సుమాంజలి. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మెంబర్ ఈ పెద్దలందరూ కలిసి అవకాశం ఇచ్చినప్పుడు అన్ని జిల్లాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీకోట నాగభూషణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వి గోపాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. టీవీ గోపాల్, శివ మొదలై రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా శివబాల, మరి ఆమె ఎంత పవర్ఫుల్. విధంగా ఈ కమిటీలో ఎన్నుకోబడిన వారంతా అడ్వకేట్స్, ప్రొఫెసర్స్, మంచి మంచి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఈ కమిటీలో. నెల లోపల మీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని విధి విధానాలు ఈ సంఘానికి ఏం చేయాలా, జనాలు ఉన్నాం కానీ మన వాళ్ళు చాలా మందిగా ఎన్నుకోబడిన వర్గాలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలా, మరి రాబోయే ఎలక్షన్లు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మరి మీ కమిటీలో తీర్మానం చేసుకొని ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి మన వాళ్ళు ఎవరైతే పొలిటికల్ గా ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకొని పోయి ఆ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి మా వాళ్ళకు ఈ ఉంటారు, వీళ్ళకి ఇవ్వండి, నేను గెలిపించుకొని వస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలగాలి ఈ కమిటీ అని చెప్పి మన వాళ్ళందరి ముందు నిఖచ్చితంగా చెప్తున్నాను. ఈ తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఏ పార్టీ అధ్యక్షుడున్నా ఈ జడ్పీటీసీ, ఈ ఎంపీటీసీ సర్పంచులు ఇవ్వండి, మేము గెలిపిస్తామనేటువంటి తపన మీరు చేయాలని చెప్పి ముఖ్యంగా మిమ్మల్ని కోరుతున్నా. మరి రాష్ట్ర రాజధాని ఏదో తికమకలో ఉన్నందువల్ల ప్రస్తుతానికి రాష్ట్ర పూర్వ సంఘం ఆఫీసు అనంతపురంలోనే అతి తొందరలో ఓపెన్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నా. మరి ఈ రోజు మంచి ఏకాదశి రోజు మనం ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం. ఇంకొక ఈ వారం రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని మేము ఫిక్స్ చేశాం. అనుకోకుండా మొన్ననే ఈ ఎస్ఐ పోస్ట్ లో ఎన్నికైనటువంటి ఒకరేమో 20 లక్షలు అంటారు, ఒకరేమో 40 లక్షలు అంటారు, ఒకరేమో 15 లక్షలు అంటారు. ఎంత గణన మనకే కరెక్ట్ తెలుగు మన నాయకులుగా మనకు. కాబట్టి ఇంకో పొల గణన చేయని అవసరం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఈ యొక్క నాయకులు కోరుకునేది, సంఘాన్ని కోరుకునేది పొల గణన చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రతిపాదన చేస్తున్నాను. ఇక ఆంధ్ర రాష్ట్రంలో పొలం అభివృద్ధి చెందాలంటే ఈరోజు కర్ణాటకను మనం మోడల్గా తీసుకుంటున్నాం. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నాం, మన వాళ్ళని గొప్పగా పొగుడుకుంటున్నాం. దీనికి కారణము కనకదాస అనేటువంటి ఒక మఠము ఏర్పడి కులస్తులందరూ కనకదాస అనే కొడుకుని తీర్చి రావడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా అందులో ఒక కొడుకులకు రావాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. కాబట్టి మన ముందు ఒక కొడుకులకు రావాలి. కాబట్టి దీనికోసం మనం ప్రయత్నాలు చేయాలి. కాబట్టి మనం ఒక కనక పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి సభాపతిని కోరుకుంటున్నాను. ఒక కనక పీఠం ఏర్పాటు చేసుకొని దానికి కనక గురువులు ఒకరు పెట్టుకుంటే మనం బయట ఏది కొట్టుకున్నా ఆ గురువులు మనం కంట్రోల్ చేసేదానికి నిర్దేశించడానికి మన సలహాలు ముందు నడుపుతాడని చెప్పి ఒక కనక పీఠం ఏర్పాటు కోసం ఇది ప్రణాళిక చాలా పెద్దది, లాంగ్ డ్యూరేషన్. ఇది ఒక లాంగ్ పీరియడ్, మనం 3 ఏళ్ళ 4 ఏళ్ళ మన పీరియడ్ అందరూ కలిసి ఆ లోపల ఒక కనక పీఠం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సభాపతికి తెలియజేస్తున్నాను.
ఇక గొర్రెలని మనం కొనుగోలు పులివందలో మనం వెళ్తే ప్రోగ్రామ్ కి ఎవరండి మీరు ఏ ప్రోగ్రామ్ అంటే మేము కొనుగోలండి గొర్రెలు మేపుతుంటే కొనుగోలు మీరు ఉన్నారు అంటే గొర్రెలు మేపుతామంటే గొర్రెలు అంటున్నారు కానీ కొనుగోలు అనడం లేదండి బయట మనం చెప్పుకుంటున్నాం మన వృత్తి గొర్రెల మేపే వృత్తిని బట్ బయట ప్రపంచానికి గొర్రెలు మేపేది కొనుక్కుంటున్నారు. ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ చెప్తుంటే గురువులంటే గుర్తింపు తక్కువ ఉంది, యాదవులే గుర్తింపు ఉంది. యాదవ్ నుండి మనం బయటపడి మనకు బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడే మనం రాజకీయం ఎదగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక కనకదాసు మనవాడు, కనకదాసు ఏం చదువు ఆయన చరిత్ర చెప్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్రం అనేది వేరుపడేటట్టు కానీ కనకదాసుకి మనకు అవినావ సంబంధం ఉంది. ఇది ఒక విజయనగర సామ్రాజ్యం అని చెప్పాడు కాబట్టి దాపు కృష్ణా జిల్లాకు విజయనగర సామ్రాజ్యం కాబట్టి కనకదాసు కర్ణాటక వాడు కాదు మనవాడు చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పుకోవచ్చు. తిరుపతిలో నీరు నివసించాడు కాబట్టి వారు గురువులు వ్యాసరాయలు మన మదపల్లి ప్రాంత భాషే కాబట్టి కనకదాసుకి తిరుమల తిరుపతి అవినావ సంబంధం ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంతో మనం కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం పైన మనం ఒక మఠం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ప్రధానమైన డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మన పని వర్క్ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాను. అంతేకాక కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో పర్వాలేదు, ఎక్కువ కనకదాసు విగ్రహాలు పెట్టారు, కనకదాసు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడే పోటీ పడే కుటుంబంలో రేపు ఒక విగ్రహం, 35 ఒక విగ్రహం, 28 వీకోటలు చిన్న మండల కాంస్య విగ్రహం పెడుతున్నాం 28వ తారీఖు. అంటే శిక్షణ చూసుకోండి. ఇలా ప్రతి నియోజకవర్గంలో కావచ్చు సోమత లేని చోట సోమతుల నాయకులు చేయి కలిపి వాళ్ళ చేతుల నుంచి విగ్రహాలు పెడితే కుటుంబ ఐక్యత వస్తుందని చెప్పి కనకదాసు విగ్రహాలు ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, నియోజక గ్రామ స్థాయిలో కావచ్చు కనకదాసు విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా కనకగిరి జరుపుకోవడానికి మనం ప్రోత్సహించాలని చెప్పి గ్రామాలందరినీ చైతన్యం తీసుకురావాలని చెప్పి మా సంఘ నాయకులు కోరుకుంటున్నాం. ఈనాటి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర పూర్వ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన ఈనాటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర పూర్వ సంఘానికి అలాగే మా జిల్లా పూర్వ సంఘం ఒక రైలు పెట్టెకి ఇంజన్ ఎలాంటిదో లోకో పైలట్ లాగా వ్యవహరిస్తున్న జగదీష్ అన్న గారికి ఎందుకు చెప్తా ఉన్నానంటే జగదీష్ అన్న గారు అలాగే ఈనాటి ఈ కమిటీ ఎన్నికల అధ్యక్షులైనటువంటి కమిటీ చైర్మన్ అయినటువంటి లెవెలగూడ ఈశ్వరయ్య గారు ఎప్పుడు జిల్లా సంఘం ట్రాక్ తప్పినా వెంటనే లోకో పైలట్ లాగా ఒక ట్రైన్ డ్రైవర్ లాగా వెంటనే దీన్ని మళ్ళీ పెద్దగా అవ్వకుండా చిలికి గాలివాన అవ్వకుండా కట్టడి చేసి ఎక్కడికక్కడ టీ కప్పులో తుఫాన్ లాగా అందరినీ కూర్చోబెట్టి సమన్వయపరిచి ఈ రోజు మన జిల్లాలో మన కులంలో ఇంతటి ఐక్యతను బయట వాళ్ళకు మనకు ఎన్నో భేదాభిప్రాయాలున్నా బయటికి తెలియకుండా చేయడానికి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మన కుల పెద్దలైనటువంటి వీళ్ళిద్దరి పాత్ర ఎంతో ఉందని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళ పాత్ర వాళ్ళు తీసుకున్న రిస్క్ మామూలుది కాదు. ఎన్నో విషయాల్లో దాదాపు 20 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నా. మరి ఈ రోజు నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర కమిటీ ఎన్నిక కూడా ఆశామాషిగా జరగలేదు. ఎన్నో ఫిల్టర్లు ఎన్నో వడపోతల తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే మన జనాభా ఉందో ఎక్కడైతే మనం అత్యధికంగా మన కులస్తులు ఉన్నారో అందరినీ కూడా సమన్వయపరిచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకతాటిపైకి ఒక ఎన్నికల సంఘం ద్వారా ఏ ఒక్కరు కూడా విమర్శించలేని రీతిగా ఈ సంఘాన్ని ఈ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా ఈశ్వరయ్య గారు రాష్ట్ర కమిటీ ఎన్నికల సభ్యులందరికీ కూడా నూతన కమిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా మీద ఎంతో బృహత్తరమైన బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో 20 సంవత్సరాల నుంచి
కుటుంబం, మా బావ కృష్ణ గారు కానీ, తర్వాత కాలంలో మరి మేము కానీ ఈ సంఘానికి మన కులస్తులకు చేతనైన రీతిలో ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటున్నాం. దాదాపుగా మా సమయంలో ఒక 80% సంఘానికే వెచ్చించి ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మా శక్తి మేర తీర్చడానికి మేమంతా కూడా ముందున్నాం. ఇక ముందట కూడా అలాగే అన్ని విషయాల్లో కూడా మాకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని మీరందరూ ఏర్పాటు చేశారో మీ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మరి గతం కంటే కూడా గతంలో ఎన్నో జిల్లా సంఘంలో రాష్ట్ర సంఘంలో పనిచేసిన అనుభవాన్ని కూడా ఈ నూతన సంఘానికి కూడా ఆ అనుభవాలన్నీ జత చేర్చి రాష్ట్రంలో, ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉంటున్న కులం మన కుర్మ కులం అని మిగతా వాళ్ళందరూ చెప్పుకునేలాగా మనం నడుచుకుంటున్నందుకు, మన ఐక్యతని 10 మందికి చాటి చెప్తున్నందుకు కూడా ఈ సభాముఖంగా మనందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఈ ఒక వారం 16వ తేదీలో 19వ తేదీలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల లేట్ అవ్వడం కూడా మంచిదే అయింది. ఇవాళ మన కురుమ కుల ఆడిమొచ్చారు మన బిడ్డలు ఈరోజు 6 మంది ఎస్ఐకి సెలెక్ట్ అవ్వడం అంటే జిల్లాలో మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి సంకేతం. ఎంత కమిట్మెంట్ మనలో ఉంటుందో మన బిడ్డలు మరొకసారి మన కురుమ కులానికి వంట తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే జిల్లాలో ఒక కలెక్టర్, రాష్ట్రంలో ఒక ఎస్పీ తప్ప అన్ని పోస్టుల్లోనూ అన్ని డిపార్ట్మెంట్ తరఫున, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడిషనల్ ఎస్పీ దాకా మనం రీచ్ అయి ఉన్నాం. ఇక ఐఏఎస్, ఐపీఎస్ రెండు మాత్రమే మనకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డయాస్ మీద కూడా సోదరులు డిఎస్పీ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అలాగే నాగేశ్వరప్ప గారు అడిషనల్ ఎస్పీగా కూడా గతంలో చీఫ్ సెక్యూరిటీ సిఎంసీకే సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. మరి అన్ని విధాలుగా ఈ రోజు బాధ్యత తీసుకుంటున్న మీరు కూడా మీ ఉద్యోగ నిర్వహణలో ఏదైతే మీరు ప్రమాణం చేసి ఏ ప్రమాణాలకైతే మీరు కట్టుబడి ఉంటారో వాటిని మీరు నిర్వర్తించుకుంటూ, అలాగే మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఆప్తరికాన్ని చెప్పాలి కానీ మీకు ఎవరైనా వస్తే లేదా మహిళా హాస్టల్ గురించి కానీ లేదా ఆస్తులు ఇంకా కొంచెం మెరుగ్గా ఎలా చేయాలి అనే దాని గురించి కానీ వీటన్నిటి ఒక మేనిఫెస్టో తీసుకుంటాం. ఇప్పటికే 2 ప్రధాన రాజకీయ పార్టీలు కురుమ కులాన్ని గుర్తించి మనకు ఒక అవకాశం ఇవ్వడానికి, ఎందుకంటే గతంలో ఒక పార్టీ 3కి అవకాశం ఇస్తే 3 గెలిపించుకున్నాం కాబట్టి అదే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మిగతా పార్టీలు కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. మన సోదరులు రేపు అవకాశాలు తెచ్చుకొని మీ ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళని చట్టసభలో పంపించడానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఈ రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేశారో, ఏ బాధ్యతలైతే మా మీద పెట్టారో ఆ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి రాష్ట్ర సంఘానికి, కుల పెద్దలకి, 2 పార్టీలకి వెళ్ళాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎక్కువ శాతం మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి మిగతా బీసీ కులాలతో పాటు మన వాళ్ళు కూడా బయోడేటాలు అన్ని జిల్లాల నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు బయోడేటాలు పంపిస్తున్నారు. అదృష్టం ఎవరిని వరిస్తే, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా మొట్టమొదట కులాభివృద్ధి, మనము ఈరోజు ఈ కులంలో పుట్టాము కాబట్టి, నీతి నిజాయితీ మన పెద్దలు మనకు నేర్పించారు కాబట్టి, నిజంగానే దొంగతనం చేసిన మన గొర్రెలు దొంగతనం చేసిన దొంగలకు కూడా అన్నం పెట్టి పంపించారని మన పెద్దవాళ్ళు చెప్తారు. తెలివితేటలో కూడా మనం ఎక్కడా కూడా ఎవరికంటే తక్కువ కాదు. 100 గొర్రెల్లో మన గొర్రె ఏది అంటే ఖచ్చితంగా చెప్పగలరు మన గొర్రె కాపరి అన్నగారు అని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, సమయాభావం ఎందుకంటే లాస్ట్ లో ఇచ్చారు, ముందే ఇస్తే సింహపాల బయటకు వెళ్ళిపోతుందని. స్వాగతం. ఈరోజు
నిజంగా అందరూ కూడా ఈ కులంలో పుట్టడం ఇంకా అదృష్టంగా భావించాలి. ఈరోజు రాష్ట్ర కమిటీ అనేది ఒక వినూత్న రీతిలో మన రాష్ట్ర సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నన్ను కూడా రాష్ట్ర గౌరవం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమయం ఎక్కువ కాబట్టి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఈ వేదిక పైన ఉన్నటువంటి ప్రజలందరికీ, అలా వేదిక మీద కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కులంలో ఉద్యోగస్తులుగా నేను కూడా ఎన్నో బాగా అనిపించాను. అయినప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎదిగేటువంటి మన సోదరులకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా క్రేజీ ఉద్యోగం అది. ఎందుకంటే మీరు చేసే ప్రతి అడుగు కూడా సమాజం పట్ల ప్రభావం చేయగలరు. ఒక ఉపాధ్యాయుడు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని సందర్భం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు తెలిసిన సినిమాలు చెప్తున్న డైలాగులు కనబడే 3 సినిమాలు అయితే ఆ కనబడి 40 సినిమానే గురుకోసం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీతి విజయంగా పనిచేసే కులం ఏదంటే నిజంగా రాష్ట్రంలో పూర్వ కులమే. ఎందుకంటే ఏ ఊళ్ళో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది సస్పెండ్ అవుతుంటారు. కానీ మన గురువు ఎప్పుడు తప్పు చేసి సస్పెండ్ ఎప్పుడు కాదు సందర్భం. నిజంగా పనిచేసే కులం ఏదంటే రాష్ట్రంలో పూర్వ కులం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నగా చెప్పినట్టుగా మనకి బీసీ కులం అంటే బ్రిలియంట్ కమ్యూనిటీ. ఈ సందర్భంగా చూస్తే బ్రిలియంట్ కమ్యూనిటీ అంటే ఉద్యోగ ఈ సందర్భంలో మా అబ్బాయి ఐఐటి మెగా చదువుతున్నాడు. మొన్న రీసెంట్ గా 600 మంది రీసెంట్ గా బ్రిలియంట్ కమ్యూనిటీ అనేది మ్యాథ్స్ దానిపైన మా అబ్బాయి కూడా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మీద పాల్గొంటే 600 మందిలో 6 మంది సెట్ చేయడం జరిగింది. 30 lakhs ప్యాకేజ్ చదివాడు. బ్రిలియంట్ కమ్యూనిటీ అంటే మనలో కూడా బ్రిలియన్స్ ఎలా ఉండాలని చెప్పాలి తప్ప గర్వంగా చెప్పుకోవాలి నేను. కాబట్టి మన పిల్లలు మన భవిష్యత్తు కోసం నాన్ని పలకాలి. ఇంకోటి మనం బాగుపడుతూ ఇతర కులాలు కూడా మన ఆలస్యంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఎన్నికల కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం